ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ అది చేస్తూ ఉంటారనమాట. ఇక మూడో కొడుకు చందు, సుమలత అక్కడున్న వాళ్ళందరితో ఇలా చెప్తూ ఉంటాడు. ఆహా! వదిన టిఫిన్స్ ఎంత బాగున్నాయి తెలుసా? ఈ దోస సూపర్ అంటే సూపర్, ఆనియన్ దోస. అస్సలు మేముండే దగ్గర ఈ టేస్టే ఉండదు. నా నోరు అసలు సూపర్ రుచి పొందుతుంది నువ్వు చేసిన టిఫిన్స్ వల్ల. సూపర్ వదిన నువ్వు అని చెప్పి అక్షతని మెచ్చుకుంటూ ఉంటే, ఏంటి ఈ అక్షత చేసిందా అన్నట్టుగా అంటూ ఉంటుంది బామ్మ. మరి చిన్నొదినే నీకా చేసింది, మీరంతా ఏంటి ఇదిగో ఈ పెద్దొదిన వైపు ఇలా చూస్తున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటాడు చందు. ఇకప్పుడు అవునవును నేనే చేశాను అని చెప్పి అక్షత కూడా అంటూ ఉంటే, అవును అక్షతనే చేసింది అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. పల్లవి కూడా ఇక బామ్మ అలా చూస్తూ ఉంటే, పోన్లేని బామ్మ అన్నట్టుగా సైకిల్ చేస్తూ ఉంటుంది పల్లవి. ఇక ఇటు అక్షత అని అంటాడనమాట చందు. వదినా అసలు నువ్వు గ్లామర్తో పాటు వంటలు కూడా ఇంత బాగా చేస్తున్నావు. చిన్ననయ్య నువ్వు నిజంగా చాలా లక్కీ, వదిన ఎంత బాగా వంటలు చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నేను లక్కీ అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. చందు అంటాడు, చిన్నన్నయ్య నువ్వు మాత్రం సూపర్ లక్కీ, ఎందుకంటే వదిన వంటలు అదరగొట్టేసింది. ఇక ఎటొచ్చి పెద్దన్నయ్యే అన్లక్కీ ఫెల్లో. ఈవిడ వాలకం, ఈవిడికి వంటలు రావు ఏమి రావు అని చెప్పి పల్లవిని అంటూ ఉంటే, ఇక చరణ్ చూస్తూ ఉంటాడనమాట పల్లవిని. ఆ తర్వాత ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత అందరూ హాల్లో కూర్చొని సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారనమాట. సుమలత అనుకుంటూ, అరే రండి రండి ఎన్నాళ్ళకి వచ్చారు ఇంటికి రండి అని చెప్పి కూర్చొని మాట్లాడుతూ ఉంటారనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో వచ్చిన వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. అయితే ఇక ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక వచ్చిన వాళ్ళు చెప్తారు, ఇలాగ మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాము అని చెప్పి పెళ్లి కార్డు ఇస్తారనమాట సుమలత వాళ్ళకి. ఇక మా అబ్బాయి చెస్ ఛాంపియన్ అండి అని చెప్పి అనగానే, చెస్ ఛాంపియనా అని చెప్పి అనగానే, అవును తనకి కోచింగ్ అది తీసుకున్నాడు, చిన్నప్పటి నుంచి చెస్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇక పిల్లలి ఇంట్రెస్ట్ మనం ఎలా కాదంటాము, వాళ్ళకన్నా టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి కదా, అందుకే ఎంకరేజ్ చేసాము. ఇక చెస్లో బాగా రాణించాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటే, అవునా అంతేలేండి పిల్లలకి అలాగే మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. మీరు కూడా మీ అబ్బాయి పెద్ద అబ్బాయి మ్యూజిక్ ఆల్బమ్ ఏదో చేశాడంట కదా అనగానే, అవునవును మా అత్తయ్య గారు బాగా ఎంకరేజ్ చేస్తారు ఏమైనా టాలెంట్స్ ఉంటే. మా ఆయనకి మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా, మా అత్తయ్య ఎంకరేజ్ చేయడం వల్లే మా ఆయన ఈ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత ఇక అవునవును మా అమ్మ ఎంకరేజ్ చేయడం వల్లే అన్న ఈ పొజిషన్లో ఉన్నాడు అని చంటి కూడా అంటూ ఉంటే, ఇక సుమలత అలా చూస్తూ ఉంటుంది. ఇక ఇటు బామ్మ ప్రసాదరావు, ఇది దీని మొహం ఎంకరేజ్ చేశానని చెప్తుంది, అంత పల్లవి వల్లే చరణ్ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు, ఇది ఎక్కడ ఎంకరేజ్ చేసింది, సుమలత పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు బామ్మ ప్రసాదరావు. ఆ తర్వాత ఇక పల్లవి, మా అత్తయ్య గారు బాగా ఎంకరేజ్ చేస్తారు, అదే కాకుండా మా ఆయనకి మ్యూజిక్ ఫీల్డ్లోనే కాదు, అలాగే తను చిన్నప్పటి నుంచి కబడ్డీ బాగా రాణించారు, బాగా ఆడతారు, మా అత్తయ్య గారు కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నారు అనగానే, అవునా కబడ్డీలో నీకు అంత ఇంట్రెస్ట్ ఉందా బాబు అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే, ఇప్పుడు అదంతా ఎందుకు పల్లవి అని చెప్పి అంటాడు చరణ్. అబ్బా ఊరుకోండి, నేనేమైనా లేని చెప్పానా ఏంటి, ఉన్నదేగా చెప్పాను, మీ కబడ్డీ అంటే ఇంట్రెస్టే కదా అని చెప్పి అనగానే, మరి ఇంకేంటి నాకు ఇలాగా స్టేట్ వైస్ ఒక అతను ఉన్నారు తెలిసిన అతను అంటే మెంబర్ అనమాట సొసైటీ కబడ్డీ దానికి. సో నేను చెప్తే ఖచ్చితంగా పని అయిపోతుంది, చరణ్ కూడా మంచిగా రాణించవచ్చు, స్పోర్ట్స్ ఫీల్డ్లో మంచి గుర్తింపు వస్తుంది, కబడ్డీ అంటే మామూలు ఆట ఏం కాదు కదా, అందులో మంచిగా ఛాంపియన్ అంటున్నారు కదా, బాగా ఆడుతున్నారు కాబట్టి తన అకాడమీలో జాయిన్ అయితే తర్వాత నాకు తెలిసిన అతనికి నేను చెప్తాను, చరణ్ ఈజీగా మనకి స్టేట్ వైస్ అలాగే కంట్రీ వైస్ అట్లా వెళ్ళిపోవచ్చు, తను బాగుంటుంది లైఫ్ అని చెప్పి అనగానే, ఆ పని చేయండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు, నేను ఆడతానని చెప్పానా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఎందుకండి టాలెంట్ని దాచుకోవడం, నీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టే కదా నేను చెప్తున్నాను అందరికీ అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఏమత్తయ్య మీరు టాలెంట్ని ఏమీ కాదంటారు కదా, చెప్పండి అని చెప్పి అనగానే, అవునవును అవునరా చరణ్, కబడ్డీ పోటీలో నువ్వు కూడా అకాడమీలో జాయిన్ అవ్వు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇక సుమలత కూడా వాళ్ళ ముందు ఇరికిచ్చేస్తుంది కదా పల్లవి, ఇక అలా కమిట్ అవ్వాల్సి వస్తూ ఉంటుందన్నమాట సుమలత. ఇక సరే అండి మీ అబ్బాయిని ఆ అకాడమీకి వెళ్ళి ఫీజు కట్టేస్తే ఇక జాయిన్ అయిపోవచ్చు, నాకు తెలిసిన అతనితో నేను మాట్లాడతాను, సరే అండి ఉంటాను మరి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే ఇక సుమలత అరుస్తూ ఉంటుందన్నమాట పల్లవి పైన, ఏంటే వాళ్ళ ముందు నన్ను ఇరికిచ్చేసావు, కావాలి నేను ఎంత చేసావు కదా అని చెప్పి అనగానే, కావాలని చేసేది ఏంటత్తయ్య గారు, చరణ్కి అది ప్లస్ అవుతుందని అలా చెప్పాను, వాళ్ళ అబ్బాయి చెస్ ఛాంపియన్ అన్నాడు అన్నారు కదా, మరి చరణ్ కూడా ఏమైనా యూజ్ అవుతుందేమో అని తనకున్న ఇంట్రెస్టే చెప్పాను అని చెప్పి అనగానే, మా అమ్మకి ఇష్టం లేదు నేను ఆడిన నీకు తెలిసి కూడా కావాలని వాళ్ళ ముందు చెప్పావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. నాకు అదంతా తెలియదండి, మా ఆయనకి చెస్
కబడ్డీ అంటే ఇంట్రెస్ట్, తను అన్ని ఫీల్డ్స్లో రాణించాలని భార్యగా నేను కోరుకుంటున్నాను కాబట్టి నేను అలాగే చెప్తాను, గొప్పగానే చెప్తాను, ఏ భార్య అయినా అలాగే చెప్తుంది భర్త గురించి గొప్పగా అని చెప్పి అంటుంది పల్లవి. ఇక అప్పుడు చందు అంటాడు, అయినా మమ్మీ ఇందులో తప్పే ఉంది, వదిన కరెక్ట్గా చెప్పాల్సిన వాళ్ళకే కరెక్ట్గా చెప్పింది, నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. ఒరే అన్నయ్య, నీకు కబడ్డీలో చిన్నప్పటి నుంచి నువ్వు బాగా ఆడతావు కదా, మరి ఎందుకు వదులుకోవడం? టాలెంట్ని ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి కదా, ఛాన్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకో అన్నయ్య అని చెప్పి అనగానే, ఏ అత్తయ్య గారు మీరు కాదంటారా ఏంటి అని చెప్పి అనగానే, కాదనే ఏముంది రే చరణ్, వెళ్ళి అకాడమీలో ఫీజు కట్టేసి మనకి ఏమైనా డబ్బులు తక్కువ ఏంటి అని చెప్పి అంటూ ఉందన్నమాట. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అప్పుడు పల్లవితోని సుమలత అంటుంది, ఏమనంటే, ఒసే పల్లవి, చందు ముందు వచ్చిన వాళ్ళ ముందు నన్ను ఇరికించావు కదూ, నిన్ను చూడు నేను ఎక్కడ ఎలా ఇరికించాలో నాకు బాగా తెలుసు, దీనికి నేను ఎలా రివెంజ్ తీర్చుకుంటానో అని చెప్పి కోపంతో అక్కడి నుంచి సుమలత వెళ్ళిపోగానే, ఇక అప్పుడు మా అమ్మతో పెట్టుకున్నావు కదా, మా అమ్మకి ఇష్టం లేని పని నేను చేయను అని నీకు తెలిసి కూడా కావాలని ఇరికించావు అనగానే, అదంతా నాకు తెలియదండి, మా ఆయనకి ఇష్టమైన ఫీల్డ్లో ఉండాలి అని నేను కోరుకున్నాను కాబట్టి అలా చేశాను అనగానే, మా అమ్మ నీ మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటుందో చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటే చరణ్ అప్పుడు పల్లవి అంటుంది, నాకు ఏమైనా పర్వాలేదండి, మా ఆయన ప్రతి ఫీల్డ్లో తను కోరుకున్న దాంట్లో ఎదగాలి అంతే, నాకు ఏమైనా పర్లేదు అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక చరణ్ ఏమో చంటికి అకాడమీలో ఫీజు కట్టు, అలాగే నా ఫ్రెండ్ ఒక అతను డబ్బులు అడిగాడు ₹1,00,000, అతను కూడా ఇచ్చేసి అని చెప్పి డబ్బులు ఇస్తాడనమాట. ఇక చంటి అదంతా పే చేయడానికి వెళ్తాడు. మరోపక్క ఆ తర్వాత ఇక వీళ్ళంతా కూడా కాలేజ్కి వెళ్తారనమాట. ఇక కాలేజ్లో ఆల్రెడీ ఇటు చరణ్, అక్షిత, సుమలత, ఇటు భువన వీళ్ళంతా కాలేజ్కి వెళ్తారు. ఇక కాలేజ్లో స్టూడెంట్స్ అంతా కూడా, కంగ్రాచులేషన్స్ చరణ్, నువ్వు కబడ్డీ అకాడమీలో జాయిన్ అవ్వబోతున్నావు అంట కదా అని చెప్పి, నువ్వు మ్యూజిక్లో ఎదిగావు, కబడ్డీలో కూడా ఎదుగుతావని మాకు నమ్మకం ఉంది, మొన్న నువ్వు ఎంత బాగా ఆడావు మేము చూసాంగా అని చెప్పి అందరూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. మీకెలా తెలుసు నేను అకాడమీలో జాయిన్ అవ్వబోతున్నానని అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, పల్లవి చెప్పింది అని చెప్పి అందరూ చెప్తారు. పల్లవి చెప్పిందా అని చెప్పి ఇటు అక్షిత, భువన కూడా షాక్ అవుతారనమాట. ఇక అప్పుడే అటువైపుగా పల్లవి వెళ్తూ ఉంటే, ఏ పల్లవి ఆగు, ఏంటి వీళ్ళందరికీ నేను కబడ్డీ పోటీలో పాల్గొంటానని అకాడమీలో జాయిన్ అవ్వబోతున్నానని చెప్పావా అనగానే, అవునండి నేనే చెప్పాను, నేనేమైనా లేనిది చెప్పలేదే, ఉన్నదేగా చెప్పాను, నిజమేగా చెప్పాను అని చెప్పి అంటుంది పల్లవి. నేను ఏ సిచ్యువేషన్లో అలా చెప్పానో నీకు తెలీదా అని చెప్పి అంటాడు చరణ్. మీరు ఏ సిచ్యువేషన్లో ఇలా చెప్పండి, కానీ జాయిన్ అవుతారు కదా, అదే చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఆ తర్వాత ఇక సుమలత ప్రిన్సిపల్ మాట్లాడుకొని స్టూడెంట్స్ అందరినీ అసెంబుల్ చేయండి అని చెప్పి చెప్తుందనమాట. ఇక స్టూడెంట్స్ అందరూ అసెంబుల్ అవుతారు. ఇక అప్పుడు సుమలత స్టేజ్ మీద నించొని స్టూడెంట్స్ అందరికీ చెప్తుంది, లాస్ట్ ఇయర్ మనము ఫీల్డ్ ట్రిప్ కోసం అని చెప్పి ఒక విలేజ్కి వెళ్ళాం కదా, సో ఈ ఇయర్ కూడా మనము ఫీల్డ్ ట్రిప్ అని ఒక విలేజ్కి వెళ్ళబోతున్నాము, అక్కడ మనము సోషల్ సర్వీస్ చేయబోతున్నాము అనగానే, ఏ అని చెప్పి అందరూ స్టూడెంట్స్ అరుస్తారు. ఆ తర్వాత ఓన్లీ సర్వీసేనా మేడం, ఆటలు పాటలు ఇవన్నీ కూడా ఏమైనా ఫన్ మూమెంట్ ఉంటుందా అని చెప్పి స్టూడెంట్స్ అంటూ ఉంటే, డెఫినెట్గా ఆటలు పాటలు ఫన్ అంతా ఉంటుంది అని చెప్పి ప్రిన్సిపల్ కూడా చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే పక్కనే ఉన్న పల్లవి చరణ్తో అంటుంది, ఏమండి మనకు ఈ ట్రిప్ మెమరబుల్ అవుతుందండి, నేను మీకు మంచి మెమరబుల్ మూమెంట్స్ మిగిల్చేలాగా నేను చేస్తాను కదా ఈ ట్రిప్లో అనగానే, మెమరబుల్ మూమెంట్స్ ఏం చేయబోతున్నావే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. మీకే తెలుస్తుందిగా అక్కడ ఏం చేయబోతున్నాను నేను, అక్కడికి వెళ్ళాక తెలుస్తుందిలే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, పక్కనే ఉన్న అక్షిత అలాగే భువన వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇక మీటింగ్ అంతా అయిపోయాక ఆంటీ అని చెప్పి వెళ్తారనమాట సుమలత దగ్గరికి. అక్షిత, భువన ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సుమలత. ఇప్పుడు ఈ ఫీల్డ్ ట్రిప్ ఇది అంతా అవసరమా ఆంటీ అనగానే, ఏమైంది అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే, అదిగో ఆ పల్లవి ఇందాక చరణ్కి చెప్తుంది ఆంటీ, ఈ ట్రిప్ నీకు ఖచ్చితంగా మెమరబుల్ చేస్తాను అది ఇదని, ఏం చేయబోతుందో ఏమో, ఆ పల్లవి రాకపోతే బాగుండు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు భువన వాళ్ళు అక్షిత ఇటు సుమలతతోని. నేను ఏదో చూస్తానులే అని చెప్పి సుమలత చెప్తుంది. ఆ తర్వాత ఇక అక్షిత, భువన ఈ పల్లవిని ఏదో రకంగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఫ్రెండ్స్ ఏమో పల్లవితో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి ఫీల్డ్ ట్రిప్లో నువ్వు చరణ్తో ఏదో మెమరబుల్ మూమెంట్స్ అని చెప్పి అన్నావు, ఏం చేయబోతున్నావు ఏంటి అని చెప్పి అనగానే, ఏముంది మాకు హనీమూన్ లాగా చేయబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాట అక్షిత, భువన వింటారు. ఈ దొంగ మొహంది ఈ రకంగా ప్లాన్ చేస్తుంది అని చెప్పి కావాలని చెప్పి తను తెచ్చుకున్న వాటర్ నోట్లో వేసుకొని ఏదో పొరపోయినట్టు ఆ వాటర్ ఏమో అక్షిత ఏం చేస్తుందంటే పల్లవి మొహం మీద పడేలా ఊస్తుందనమాట. అయ్యో సారీ చూసుకోలేదు పల్లవి, నేను పొరపాటున అలా అయింది అని చెప్పి అలా నవ్వుకుంటూ ఉంటారు అక్షిత, భువన. ఇక మిగతా ఫ్రెండ్స్ కూడా నవ్వుతూ ఉంటారు. నన్ను ఇంత ఇదిగా అవమానిస్తావు కదా, చూడు నేనేం చేస్తాను అని చెప్పి పల్లవి మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఇక ఒక చెట్టు దగ్గర కాలేజ్లోనే కూర్చుంటారనమాట అక్షిత, భువన. ఇక భలే దాన్ని ఏడిపించావులే అని చెప్పి భువన అంటూ ఉంటుంది అక్షితతోని.
అప్పుడు అక్షిత మరి లేకపోతే చరణ్తో పెద్ద రొమాంటిక్ మూమెంట్స్ క్రియేట్ చేసుకుంటాను అన్నట్టుగా అందరికీ చెప్తుంది. దీనికి ఇంతే చేయాలి అని చెప్పి అలా ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఈ లోపల పల్లవి వెనక్కి వస్తుందన్నమాట. వాళ్ళు కూర్చున్న దగ్గర ఇక్కడ చెట్టు ఉంటుంది. ఇక నన్నే ఇంత ఇదిగా ఏడిపిస్తావు కదా, చూడు నీకు అందరూ నిన్ను చూసి నవ్వేలా నేను చేస్తాను అని చెప్పి ఇక పల్లవి ఆ చెట్టుని గట్టిగా ఊపుతుంది. చెట్టుకున్న ఎండాకులు అవన్నీ కూడా బాగా ఇదిగా రాలిపోతాయి అనమాట. వాళ్ళ తల మీద డ్రెస్ మీద అంతా పడిపోతాయి. ఇక చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అంతా కూడా భలే నవ్వుతూ ఉంటారు. ఏంటి ఏమైంది అని చెప్పి చరణ్ వస్తాడనమాట. గాలి కూడా రావట్లేదు, ఇంత ఇదిగా ఈ ఎండాకులన్నీ మీ మీద పడిపోయినాయి ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఏమో మరి చరణ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఈ లోపల పల్లవి వచ్చి, అయ్యయ్యో ఈ ఆకులన్నీ మీ మీద పడ్డాయా, నేనే ఆ చెట్టుని ఊపాను అనగానే, ఎందుకు ఊపావు ఏమైంది అని చెప్పి, ఇట్లా ఫారెస్ట్లో ఈ పెద్ద పెద్ద గున్నేనుగులు ఉంటాయి కదా, చెట్టును ఊపినట్టు నువ్వెందుకు ఊపావు అని చెప్పి చరణ్ అడుగుతాడు. అప్పుడు పల్లవి అంటుంది, అంటే ఇప్పుడు చూడండి చెట్టు ఎంత అందంగా ఉందో, పాపం చెట్టుకున్న ఎండాకులు అక్కడ అటు ఉండలేక రాలలేక అలా ఉన్నాయి, అందుకే నేను చెట్టుని ఊపాను. ఇప్పుడు చూడండి మొత్తం అన్నీ పచ్చగా ఎంత అందంగా ఉందో, అందుకే నేను మిమ్మల్ని చూసుకోలేదులే, అందుకే ఇలా చేశాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఇక అందరూ ఆల్రెడీ ఇటు అక్షిత భువనం చూసి నవ్వుతూ ఉంటారు. వాళ్ళ తల మీదంతా ఎండాకులు అవన్నీ ఉండడంతో బాగైంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, నువ్వు కావాలనే మమ్మల్ని అవమానించడానికి ఇదంతా చేసావు కదూ అని చెప్పి అక్షిత భువన అంటూ ఉంటే, అయ్యో లేదు నేనేమి మీరు ఇక్కడ ఉన్నారని చూసి కావాలని చేయడం కాదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్